ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో శ్రీముఖి చేసిన టేస్టీ పులిహోర టేస్ట్ చూసేసాము. మరి రాజుగారు రెడీగా ఉన్నారు కదా? రాజుగారు నేను వెయిటింగ్. పండుగ రోజు స్వీట్ తినిపిస్తాను. స్వీటేనా? ఓకే. ఏం స్వీట్? పైనాపిల్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ. డ్రై ఫ్రూట్స్ అనేసరికి ఓకే. మరి పైనాపిల్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పైనాపిల్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ పొడి 1/2 కప్పు, కోవా 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, పాల పొడి 1/2 కప్పు, పైనాపిల్ ఎసెన్స్ 4 చుక్కలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా? ఇంకా లేట్ చేయకుండా మనము ఇప్పుడు రాజుగారు చేయబోయే బర్ఫీ చూసేద్దాము. సో అన్ని కూడా మనం వరుసగా టేస్ట్ చూసేసాం కదా, మన పార్టిసిపెంట్స్ చేసినవి, నువ్వు చేసింది. రాజుగారు కూడా ఫాస్ట్ గా హీరో డిష్ అంతే కదా. అంటే మనం చేసిన అన్ని జుజుబీలు, ఇది కబాలీడా. ఇన్నింగ్ షాట్ కొంచెం బాగానే ఉండాలి కదా. మీరు బాగా ప్లాన్, మీరు కూడా చెప్పేశారు అనమాట మీరు చేసిన అన్ని జఫా వంటలు. అలా నేనేమనలేదు. లేదు అలా కాదు, బట్ అంటే ఎంతైనా ప్రొఫెషనల్ దీనికి చేయడం. కానీ నాకు ఇప్పటికీ నాకు ఉన్న యాక్చువల్ జెన్యూన్ డౌట్, నేను బ్రేక్ దొరికితే మధ్యలో చూస్తుంటాను కదా, మీరు చెక్కు చెదరినట్టు శిల్పం చెక్కినట్టు అలానే ఉన్నారు. ఇంకా ఏంటి అసలు సీక్రెట్? మేము ఆ షోలో చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ వెరైటీస్. అంతే, అందుకే కదా మా ప్రోగ్రామ్ అంటే కూడా. తెలిసి గీత మన ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయి దాని తర్వాత మన పిల్లలు వచ్చి అభిరుచి చేస్తున్నా గానీ ఆయన ఇలాగే ఉంటారు. అవును. పైనాపిల్ సో ఇది వేయించి పక్కకు తీసేస్తారా రాజుగారు, లేదా తన్ని ఇందులో మిక్స్ చేయొచ్చు? దీంట్లో తీసేస్తాను. ఓకే. దీంట్లోనే ఇంకొద్దిగా నెయ్యి వేస్తున్నాను, కొంచెం ఆ రవ్వ వేయించుకుందాం. ఏం పర్లేదు, ఎంత నెయ్యి అంటే అంత నెయ్యండి. మీరు పండగ కాబట్టి పండగ అందుకే చెల్తా కాదు. నేను వచ్చిన వాళ్ళందరిలోకి శ్రీముఖి ఒక్కటే తెలుసు ఆ మాట అంది. మామూలుగా అందరూ అంటే మా షోకి కొంతమంది సినిమా ప్రమోషన్స్ అప్పుడు హీరోయిన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, 1-2 స్పూన్ ఇంత నెయ్యా, ఓ దిస్ మచ్ కి, అది ఒక్కదాన్ని వేయండి నెయ్యి, ఎంత కావాలంటే అంత వేయండి. సైజ్ చూసి మీకు అర్థమైపోవాలి. నెయ్యి మంచిదే అని అంటారు. అంటే మనము అంతనే వేసుకుంటే అదంతా హల్వా మనమే తినాం కదా, అందరం పంచుకుంటాం కాబట్టి అందరికి తలా 1 స్పూన్ నెయ్యి. మీరందరూ అనుకుంటున్నారేమో నేను గీత రాజుగారే తింటారని. ఇక్కడ ఉన్న కెమెరామ్యాన్లకి, ఇక్కడ ఉన్న సెట్ వాళ్ళకి అందరికి ఇచ్చి మేము ఎంత పెద్ద మనసు ఉందో మీకు తెలియదు. అవును, ముందుగానే మనం షుగర్ యాడ్ చేసాం అనుకోండి, ఉడకడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో కాబట్టి ముందుగా ఇది కొంచెం మనం వెయిట్ చేసి ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ పైనాపిల్ కాబట్టి జనరల్ గా మనం హల్వా లేదా ఇలాంటి బర్ఫీలు చేసుకున్నప్పుడు పాలు కంపల్సరీగా వాడుతూ ఉంటాం. సో పైనాపిల్ లో కొంచెం సి విటమిన్ అది ఉంటుంది కదా, సిట్రిక్ యాసిడ్ అది, సో కాబట్టి పాలు విరిగిపోతాయి. సో ఇక్కడ నేను మిల్క్ పౌడర్ వాడుతున్నాను. ఇంత బాగుంటుందో టేస్ట్. సో ఇది కొంచెం ఉడికిన తర్వాత పంచదార, అది నోట్లు వేసుకున్నప్పుడు అప్పుడు అలా ఉండి చుట్టుకుపోతుంది కదా, అది కూడా బాగుంటుంది అనుకుంటుంది. సైజ్ లో తక్కువగానే ఉన్నాం కదా, ఏంటో అలా ఇలా ఫిక్స్ అయిపోయాను. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఇది కొంచెం కరగాల రాజుగారు? పంచదార కొంచెం మనకు కరిగితే మిగతా ప్రాసెస్ చేసేసుకోవాలి. సో మీరు ఫాస్ట్ గా చేసేస్తుండండి, మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూపిస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. బాదం పప్పులు తింటే ఆరోగ్యానికి మంచిది, కానీ ఇది సౌందర్య సాధనంగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఎలా అంటారా? బాదం పప్పుల్ని పొడిలాగా చేసుకుని కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుని ఈ పేస్ట్ అంతా కూడా ముఖానికి బాగా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు ఆరిన తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ చాలా షైనీగా ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. రెడీయా రాజు గారు? రెడీ అండి. సో ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇందాక డిష్ లో ఒక కోవా, ఇప్పుడు డిష్ లో ఒక కోవా. మీకు కోవా ఇష్టమని రాజుగారు విన్నట్టున్నారు అక్కడెక్కడ. నాకు ఇష్టం. స్వీట్స్ లో మనకి ఆల్మోస్ట్ బయట దొరికే స్వీట్స్ లో ఎక్కువ మిల్క్ పౌడర్ ఉంటుంది తెలుసా? తెలియదు కదా, నేను చెప్తున్నాను. కొద్దిగా పైనాపిల్ ఎసెన్స్. ఓకే. ఇంకొంచెం
బాగా తెలియాలి అనుకుంటే ఇప్పుడు దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ అని కూడా అనుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ పౌడర్ లా కూడా వేస్తున్నాం. సో ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం, మళ్ళీ పౌడర్ లా కూడా యాడ్ చేస్తున్నాం. వావ్. సో నువ్వు ఇప్పటిదాకా రకరకాల షోస్ చేసావు కదా, సో అంటే బెస్ట్ ఏదైనా అడగలేనులే కానీ, బట్ నీకు బాగా నచ్చి నువ్వు ఎంజాయ్ చేసేది ఏది? పర్లేదు అడుగు, బెస్ట్ ఏదని అడుగు. బెస్ట్ ఏది? పటాస్. ఓకే, సో అది బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా. మామూలు కదా, అంటే నా లైఫ్ లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ 350 ఎపిసోడ్స్ కంటే ఎక్కువ అయిపోయింది. సో ఇంత ఒక లాంగ్ పీరియడ్ వరకు ఒక షో చేయడం అని అంటే పటాసే. సో డైలీ షో చేస్తున్నాం అని అంటే డైలీ షో చేసే యాంకర్స్ ని నేను చూసాను. పైనాపిల్ వేసేస్తున్నారా? పైనాపిల్ అలాగే మనం ముందుగా వేయించేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ కూడా. ఓకే, కంటిన్యూ చేద్దు కానీ ఒక్క నిమిషం. ఓకే, రాజుగారు అది మిక్స్ చేస్తుంటారు, నువ్వు చెప్పు. సో డైలీ షో చేసే యాంకర్స్ ని చూస్తే చాలా స్ట్రెస్డ్ అవుట్ గా అనిపిస్తుంటారు. డైలీ షో నెలకి 8 రోజులు పోతున్నాయి అని. నాకు హ్యాపీగా ఇంకొక 10 రోజులు పోయినా పర్లేదు, ఎంజాయ్ చేసుకునే కామెడీ షో, నవ్వుకోవచ్చు వీలైనంత. సో నీకు ఇది ఎప్పటికీ అంటే నువ్వు తర్వాత ఎన్ని చేసినా నీకు ఇది లైక్ ఇట్ విల్ బి వెరీ వెరీ అంటే హీరోయిన్స్ లా చెప్పను కానీ ఇక్కడ ఉంటుంది. అవును, ఆబ్వియస్లీ అంటే కొన్ని అలా ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా అడిగితే నేను అంటే దీని ముందు చేశాను, దీని తర్వాత ఇప్పుడు వేరే చేస్తాను కానీ, బట్ అభిరుచి అనే కానీ నాకు అదొక నాది అవును అది. ఓకే, సో రెడీ. సో ప్లేట్ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఇంకా నెయ్యి, ఇంకా నెయ్యి వెయ్యి. నీకు అంటే యాంకర్ అవుదామని కానీ లేకపోతే ఆర్టిస్ట్ అవుదామని కానీ ముందు నుంచి ఉందా, లేకపోతే అలా సడన్ గా? ఏంటో మా మమ్మీతో ఇలానే ఈటీవీ వాళ్ళు హోమ్ మినిస్టర్ అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి అడిగారు. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు, ఎందుకంటే నేను స్కాలర్ స్టూడెంట్, 95% బాగా చదువుకునే అమ్మాయి. సో చేస్తామని డైరెక్టర్ అడిగినప్పుడు కూడా నేను ఐ వాజ్ లైక్ అని అన్నాను, మా మమ్మీ డాడీని అడగండి అని. సో మమ్మీకి నన్ను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని, డాడీకి అవసరం లేదు డాక్టర్ అవ్వమని. సో ఎలాగోలాగా మా మమ్మీ కాలా వెళ్ళపడి బతిమాలి బ్లాక్ మెయిల్ చేసి లాస్ట్ కి ఇలా తీసుకొచ్చింది నన్ను ఇక్కడికి. సో ఇట్ వాజంట్ ప్లాన్డ్ ఎట్ ఆల్. అది రెడీ అయిపోయిందా? కొంచెం చల్లారితే కట్ చేసేసుకోవచ్చు. ఈలోగా కార్వింగ్ చేసేస్తారా? ఓకే, నువ్వు ఇందాక అన్నావు కదా రాజుగారు కార్వింగ్స్ చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎస్. సో రాజుగారు ఇప్పుడు చక్కగా ఒక బ్యూటిఫుల్ కార్వింగ్ చేస్తారు ఫాస్ట్ గా. మనం నా బొమ్మ ఏంటి రాజుగారు? రాజుగారు ఫ్లవర్ వేద్దామని ఫిక్స్ అయ్యారు, ఆ ఫ్లవర్ నీకు ఇస్తారు. అంతే అందంగా ఉంటుంది. అంతే కదా, అమ్మాయి అంటే రవి ఎక్కడైనా ఈ పక్కన ఎక్కడైనా ఉండి పువ్వా నువ్వు పీక్ నవ్వుతీ. ఓకే, 2 సర్కిల్స్ వేసాను. సో ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుందని ఇక్కడ స్కిన్ ఒకటే పీల్ చేసి పెట్టేశాను. ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్. సో ఈటీవీతో నీకు స్పెషల్ బాండింగ్ కదా యాక్చువల్లీ, ఎందుకంటే నా కెరీర్ స్టార్ట్ అయింది ఈటీవీ దగ్గర నుంచి. సో మరి సినిమాలు షోస్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు? ఈ 1 year అయితే సినిమాలు చేయలేదు, బట్ ఈ 2017 లో సినిమాలు చేద్దామని ఫిక్స్ అయ్యి ఎక్కువ షోస్ చేయట్లేదు. షోస్ కొంచెం హోల్డ్ లో పెట్టేలాగా ఒక 2-3 సినిమాలు చేసుకుంటే కెరీర్ లో ఒక 2-3 సినిమాలు కూడా ఉన్నాయిలే అని చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ నేను మంచి మంచి క్యారెక్టర్స్ లో మన ఆడియన్స్ చూసారు, సో ఇప్పుడు దాన్ని కొంచెం ఆ మోతాదు పెంచుదామని అనుకుంటున్నా. సో రాజుగారు చూసావు కార్వింగ్ ఎలా చేసేస్తున్నారు? అది జస్ట్ ఇలా కేక్ వాక్, మూన్ వాక్ లాగా కదా మైకేల్ జాక్సన్ గారు ఎలా చేసేస్తారో అలా చేసేస్తున్నారు మీరు. అవును, వావ్. ఇదిగో ఆహా, నీకే పండగ చేసుకో. పువ్వులాగా అందంగా ఉండే శ్రీముఖికి నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో రాజుగారు ఇది పీసెస్ కట్ చేసేస్తారా? ఓకే, మనం ఇంకా తినేసేద్దాం. పైనాపిల్ స్మెల్ అప్పటి నుంచి చాలా గుప్పు గుప్పుమని నాకు వాటర్ మిలన్ స్మెల్ వస్తుంది కదా. Happy birthday to you, happy birthday to you, happy birthday to Sankranti, happy birthday to Muggulu, happy birthday to పతంగులు చెరుగళ్ళు అన్ని. సో ఇది ఎప్పటికప్పుడు చేసుకొని తినేయటమే కదా రాజుగారు, నిలువ ఉండదు. లేదండి, ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకొని చల్లగా అయిన తర్వాత కూడా తినొచ్చు కదా. మన చాయిస్. చూసారా అదే ఎలా తినొచ్చు కూడా. అప్పుడప్పుడు నువ్వు మా షో చూస్తున్నాను మాకు అర్థమైంది, ఎందుకంటే మేము కూడా అప్పుడప్పుడు గట్టిపడ్డానికి ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం. వావ్, సూపర్. చక్కగా రాజుగా రెడీ చేసిన బర్ఫీ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మేము లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. మీరు ఫాస్ట్ గా తయారీ విధానం చూసేయండి. పైనాపిల్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్, పైనాపిల్ ముక్కలు విడివిడిగా వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కోవా, పాల పొడి, పైనాపిల్ ఎసెన్స్, డ్రై ఫ్రూట్స్ పొడి, వేయించిన పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త
కాస్త గట్టిపనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ రెడీ.